హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, గోరింటాకు ఏ విధంగా పండాలి 10 మినిట్స్లో అని చెప్పేసి మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా చాలా ఈజీ అండి. చాలా బాగా 10 మినిట్స్లో మనకి ఈజీగా రిజల్ట్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ముందైతే నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఒక టిప్ అయితే చెప్పాను కదా, గోరింటాకు త్వరగా ఏ విధంగా పండాలని. ఇదొక మరొక టిప్ అండి. చాలా చాలా ఈజీ అండి. ఒకే ఒక ఇంగ్రీడియంట్స్ అనేది కలపడం వల్ల చాలా చాలా ఎర్రగా పండుతుందండి గోరింటాకు. చెప్తున్నా చూడండి, మీ కళ్ళెదురుగానే నేను లైవ్లో చూపిస్తున్నాను కదా గోరింటాకు అనేది ఏ విధంగా త్వరగా పండుతుంది. చాలామంది గోరింటాకు అనేది త్వరగా పండలేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంటారు, సఫర్ అవుతుంటారు. పిల్లలు కూడా అసలు చాలాసేపు పెట్టుకోరేలు కదా, అందువల్లనేసరి నేను ఈ టిప్ అయితే మీకైతే తెచ్చేసాను అనమాట. చాలా చాలా ఈజీ అండి. ఎవ్వరు చెప్పుకుంటారు అనుకుంటా ఈ విధంగా అయితే మాత్రము. చూడండి, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఏ విధంగా గోరింటాకు అనేది ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి నేను ఇప్పుడు మీ ముందుకైతే తెచ్చేసాను. చాలామంది టౌన్లో ఉంటారు కదా, సిటీలో ఉండే వాళ్ళకైతే గోరింటాకు అనేది అవైలబుల్గా ఉండదు కదా. అలాంటి వాళ్ళకైతే హెన్నా అయితే చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి గోరింటాకు కన్నా ఎంత బాగా ఎంత ఎర్రగా పండుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎర్రగా ఉందో. పక్కన కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయితే అవుతూ ఉంది. ఎంత ఎర్రగా పండిందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూద్దామండి ఏ విధంగా చేయాలనేసి నేను చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. మామూలుగా యాస్టీస్గా ఏ విధంగా చేసుకుంటాం అలానే చేసుకోవాలి. కొద్దిగా ఇందులో నేనైతే వేరే ఐటమ్స్ అయితే మిక్సప్ అయితే చేస్తున్నాను. వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ అనేది పోసేసుకున్నాను అనమాట. ఇందులోకైతే నేను లవంగాలు 7 లవంగాలు అయితే వేసేసుకున్నాను. లవంగాలు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ వల్ల గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇందులోకి నేను టీ పొడి ఉంటుంది కదా, టీ పొడి అనేది కొద్దిగా వేసేసుకున్నాను అనమాట. టీ పొడి లవంగాలు అనేది ఆ కాంబినేషన్ అనేది మనకి గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి చాలా చాలా ఈజీగా పనిచేస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, బాగా బాగా ఉడకాలండి. బాగా ఈ ఇంగ్రీడియంట్స్ ఉడికిన తర్వాత కలర్ అనేది మనకి రెడ్ కలర్కి అయితే చేంజ్ అవుతుంది. నేను చక్కెర కూడా ఇందులోకి వేసేసుకున్నాను. వేసిన తర్వాత బాగా మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను కదా, పెట్టేసుకొని బాగా చూడండి ఈ విధంగా అయితే బాగా మగ్గనివ్వాలి. చూడండి కలర్ అనేది ఎంత బాగా ఎర్రగా చేంజ్ అయ్యిందో. కలర్ అనేది చూపిస్తున్నాను మీకోసము. తర్వాత పక్కన తీసేసి పెట్టుకుంటున్నాను నేను. ఇందులోకి హెన్నా పౌడర్ అనమాట. హెన్నా పౌడర్ అంటే గోరింటాకుని అయితే మనము బాగా ఎండబెట్టుకునేసి మిక్సీ చేస్తామండి. అదే అండి గోరింటాకు పొడి అంటే, వేరే ఏమి కాదండి. సిటీలో ఉండే వాళ్ళకైతే అవైలబుల్గా ఉండదు కదా, అలాంటప్పుడు మనం హెన్నా అయితే తీసేసుకోవచ్చండి. చూడండి, హెన్నాలు అయితే మాత్రము ముందు ఈ విధంగా చేసుకున్నాం కదా, చల్లారిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా అయితే ఆ లిక్విడ్ అయితే ఇందులోకి పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత ఇందులో ఏమంటే మనము ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో మనకి పెట్టుకునేదానికి చేతికి ఏ విధంగా పెట్టుకుంటామో అంత వీలుగా మనము మిక్సప్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలో చూస్తున్నారు కదా. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మిక్సప్ అయితే కొద్దిగా లిక్విడ్ అయితే వేసేసుకొని మిక్సప్ అయితే చేసేసుకుంటున్నాను. ఇందులోకి
నిమ్మకాయ దెబ్బ ఉంది కదండి, ఒక దెబ్బ అనేసి అనేది మనము బాగా పిండేసుకోవాలి. నిమ్మకాయ అనేసి అనేది మనకి చాలా 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 బాగా ఎర్రగా పండడానికి చాలా ఈజీగా పనిచేస్తుంది. ఇందులోకైతే నేను చెప్పాను కదా నా సీక్రెట్ ఏమనేసి నేను చెప్పేసి, తైలం ఉంటుంది కదా, ఏ తైలం అన్నా పర్లేదనమాట. నేను 2 రూపీస్ మెంతు ప్లస్ ఉంటుంది కదండి తైలము, ఆ తైలం అనేసి అనేది మొత్తం ఇందులోకి వేసేసుకున్నాను. తైలం వల్ల కూడా మనకి చాలా చాలా ఈజీగా అయితే చాలా బాగా పండుతుందండి. చాలా చాలా బాగా అసలు పనిచేస్తుంది మన చేతికైతే మాత్రము. మొత్తం మిక్సప్ అయితే చేసేసుకునేసి కవర్కి అయితే రబ్బర్ వేసి మనము ఒక 3 అవర్స్ అనేది అలానే పెట్టేసుకోవాలండి. మనం ఎంత ఇదిగా మనము 4-5 అవర్స్ కూడా అలానే పెట్టేసుకోవడం వల్ల ఆ లిక్విడ్ అనేది మొత్తం మిక్సప్ అయ్యి మన గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ నేను తీసేసుకునేసి ఒక 4 అవర్స్ అయితే నేను అలానే పెట్టేసుకున్నాను. మళ్ళీ తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మాత్రం నేను ఆల్రెడీ నాకు డిజైన్ అయితే ఉంది కదండి, లైట్గా కనిపిస్తుందని చెప్పేసి అందులోకి నేను చందమామ చుక్కలు అనేది ఈ విధంగా పెట్టేసుకున్నానండి. మనకి ఎలాంటి డిజైన్ అయినా మనకి ఎర్రగా పండడం అనేది ముఖ్యం కదా. చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను నేను, ఈజీగా త్వరగా అయిపోవాలని చెప్పేసి. ఓకేనా అండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ అండి. పిల్లలు కూడా పెట్టుకోవాలంటే చాలా ఇదిగా సఫర్ అవుతుంటారు, చాలాసేపు పెట్టుకోలేరు కదా. అలాంటప్పుడు ఈ విధంగా పాటించడం వల్ల మనము చాలా ఈజీగా అసలు హెన్నాతోనే ఇంట్లోనే ఎంత బాగా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. చూడండి పెట్టేసుకున్నాక నేను ఒక 1 అవర్ అయితే అలానే పెట్టేసుకున్నాను. కొద్దిగా మనకి బాగా ఆరింది కదండి, బాగా ఆరిన తర్వాత మీ కళ్ళెదురుగా నేను చూపిస్తాను ఏ విధంగా పన్నెండో అనేసి. ఓకేనా అండి, ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత నేను కడిగేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా పండిందో, ఎంత బాగుందో చూడండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్